మాతృదేవోభవ, పితృదేవోభవ. జూన్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలో కానీ, నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని, మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి. అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, సహజం. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక 10 నుంచి 15% ఉంటుంది. తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ప్రతివారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ గనక ఉన్నట్టయితే, ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన. అది చూసుకొని మీరు మాట్లాడచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. నిష్ణాతులు లేని వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. అంటే మీకు ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా. అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. దొరకకపోతే అంటే ప్రతివాడు నేను నిష్ణాతుడిని అంటాడు అనుకోండి, అది కాదు అక్కడ కావచ్చు. నిజంగా నిష్ణాతులు ఎవరున్నారు అనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించి. మిథున రాశి వారికి జూన్ నెల 2025 ఈ నెల రోజులు ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ మిథున రాశి వారికి బుధుని యొక్క సంచారము ఒక 6వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, అంటే సుమారుగా 17 రోజుల పాటు జన్మంలోను, తదుపరి ద్వితీయంలో ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానం అయినటువంటి ఈ కర్కాటకంలో సంచరించేటటువంటి 8 రోజులు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. జన్మంలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, మంచి ఆలోచన రాకపోవటము, మీరు ఎంత ఆలోచన చేసినా కూడా ఆ ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ ఎతకలేకపోవడం లాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి. కొంచెం మనసు కూడా ఎక్కువగా చెడు వైపు ఆకర్షింపబడుతూ ఉంటుంది, ప్రవర్తనలో తేడా వస్తూ ఉంటుంది. 2వ స్థానంలో మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో పిల్లలు భార్య సంతోషంగా ఉండటము, ధనాదాయం పెరగటము, మాటల సౌమ్యత ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. బుధుని యొక్క సంచారం. ఇకపోతే గురువు యొక్క సంచారం జన్మంలో జరుగుతోంది. గురుని యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి ఇక్కడ కూడా ఆరోగ్య విషయంలోనూ, ఆలోచన విధానంలోనూ, ప్రవర్తన విషయంలోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత కనబడుతుంది. గురుబలం లేనట్టే లెక్క. ఇకపోతే జన్మంలోనే రవి యొక్క సంచారం సెకండ్ హాఫ్, అంటే 15 నుంచి నెలాఖరు వరకు ఒక 16 రోజుల పాటు ఇక్కడ జన్మంలో సంచారం చేస్తున్నారు. మరి మిగతా రోజులు ఏవైంటే ఆయన ప్రారంభం సంచారం అంతా కూడా అంటే జూన్ నెలలో 14వ తారీఖు వరకు మేషంలో, అదే వృషభంలో సంచారం, అంటే వ్యయ స్థానంలో కానీ జన్మంలో కానీ రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు శరీరానికి అనారోగ్యము ఇత్యాదులు కనిపిస్తూ ఉంటాయి. ఇక వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అనవసర ధన వ్యయము, మనోవిచారము ఇలాంటివన్నీ కనిపించేటటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. అక్కడ కూడా కొంతమంది మన కుటుంబ సభ్యులకి అనారోగ్యం చూపించేటువంటి అవకాశం లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ రవి వలన కలుగుతూ ఉన్నాయి. ఇక గురుని వల్ల చెప్పుకున్నాం కదండి. ఇకపోతే బుధుని యొక్క సంచారం మనకి జన్మంలో 22 వరకు, అంటే ఒక మొదట 5 రోజులు ఏ స్థానంలోను, జన్మంలో ఒక 17 రోజుల పాటు, మిగతా రోజులన్నీ కూడా ఇక్కడ 8 రోజుల పాటు ద్వితీయ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే బుధుని యొక్క సంచారము 3 రాసుల్లోనూ కూడా మనకి అంటే వ్యయ
జన్మ, ద్వితీయ స్థానాలు 3 స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు లేవు. ఖర్చు ఎక్కువ, ఆ రాబడి తక్కువ, ఆలోచన కూడా బాగుండనటువంటి పరిస్థితి. జన్మంలో కూడా మంచి పరిస్థితులు ఉండవు. ఈ విధమైనటువంటి మన తెలివితేటలు ఎందుకు కొరకాకుండా పోయేటువంటి అవకాశం మిథున రాశి వారికి బుధుని వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం ఇక్కడ 5వ తారీఖు వరకు జరుగుతుంది. అది కూడా మనకి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. అది కూడా కుటుంబం మీద, పిల్లల మీద, చదువు మీద, మాట మీద, ధన ఆదాయం మీద దెబ్బపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ స్థానంలో కుజుడు నెలాఖరు వరకు, అంటే 5 రోజులు తీసేస్తే 25 రోజుల పాటు తృతీయ స్థానంలో, ఇక్కడ కుజుడు మాత్రం మనకి కొంతవరకు మంచి ఫలితాలు తృతీయ స్థానంలో ఇస్తాడు. దానివల్ల అందరి యొక్క సహాయ సహకారాలు మనస వాచా కర్మ లభించేటటువంటి అవకాశం ఉన్నది. అందుచేత ఆ ఒంటరితనం పోతుంది. ఇంతమంది నా వెనక ఉన్నారు కదా అనేటువంటి ఒక మనోధైర్యం కలిగి ఒక ధైర్యాన్ని మనిషికి ఇస్తూ ఉంటుంది ఈ కుజుని యొక్క సంచారం వల్ల. అట్లాగే కేతు సంచారం కూడా తృతీయంలోనే జరుగుతోంది. కేతు సంచారం కూడా తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అందరి సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. ఇక్కడ కుజుడు మనకి ఎంత మేలు చేస్తున్నాడో ఆయనకి సరి సమానమైనటువంటి శుభఫలితాలన్నీ కూడా కేతు నెల రోజులు చేస్తాడు. కుజుడైతే మనకి కొద్ది రోజులే చేస్తున్నాడు కానీ ఇక్కడ అంటే 25 రోజులే చేస్తున్నాడు కానీ ఇక్కడ కేతు మాత్రం నెల రోజులు చేస్తూ ఉంటాడు. అందరి సహాయ సహకారాలు అంతాయి. చాలా శుభప్రదమైన కేతు కుజువత్తు అని చెప్పేసి మనకు శాస్త్రం ఉన్నది. అందుచేత ఇద్దరు పోటీపడి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కుజ కేతువులు ఇద్దరు కూడా. ఓకే, ఈ విధమైన ఫలితాలన్నీ మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు సంచారం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వజాలదండి. ఇక్కడ తండ్రి గారు కానీ, తండ్రి వయసు ఉన్నటువంటి వారు మన ఇంటిలో ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అలాగే గుడికి గోపురానికి వెళ్ళాలి, ఏదో ఈ తీర్థయాత్ర చేయాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నం కూడా ఏది సఫలీకృతం కాదు. అలాగే సౌఖ్యాలన్నీ మీకు అన్నీ ఉన్నప్పటికీ, అంటే కారు ఉంది ఉపయోగపడదు, టైంకి ఏదో రిపేర్ వస్తుంది, ఇంట్లో ఇల్లు సొంత ఇల్లే, ఆ ఇంట్లో కూడా ఏవో రిపేర్లు వచ్చి అవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విధంగా మొత్తం మీద మీకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా కొన్ని అనుభవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం వలన. ఇకపోతే మీరు పూజ దగ్గర కూర్చున్నా కూడా భక్తి నిలబడదండి. అక్కడ పూజ చేస్తాం కానీ భక్తి అయితే నిలబడదు. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు ధనార్జన కోసం. ఒక మెంటల్లీ డిజార్డర్ అంటే మానసిక స్థితి బాగలేని వారు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యం కలిగినటువంటి వారు తప్పితే మిగతా వారంతా బతకడానికి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా ఈయన కొంచెం ఆటంకాలు, దశమ స్థానం అంటే వృత్తి స్థానం కాబట్టి వారు చేసేటటువంటి వృత్తుల్లో అందరికీ ఎవరికి ఏ ఒక్కరికి కూడా సహకరించినటువంటి పరిస్థితి శని భగవాను వల్ల కలుగుతున్నది. ఇకపోతే ఏకాదశ వ్యయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి. శుక్రుని యొక్క సంచారం 27 వరకు ఏకాదశి స్థానంలోను, వ్యయ స్థానంలో ఒక 3 రోజులు మాత్రం సంచారం జరుగుతోంది. ఇది చాలా శుభప్రదమైనది. వ్యయంలోనూ ఏకాదశిలోనూ కూడా మనకి సుఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ధనానికి లోటు లేకుండా ఉండేటువంటి పరిస్థితి అంతా శుక్రుడు చూసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా కళల్లోనూ వాటిలో ప్రవేశం కానీ, ప్రావీణ్యం కానీ ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలన్నీ కల్పిస్తాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ, సోషల్ మీడియాలోనూ ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా మంచి అవకాశాన్ని శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వ్యయ స్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఒక 17 రోజుల పాటు జన్మంలోను, ఒక ద్వితీయ స్థానంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు వ్యయ స్థానంలో కానీ, జన్మంలో కానీ శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. ఇంకా ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచరించేటటువంటి
8 రోజులు అంటే 23 నుంచి 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఈ 8 రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మంచి మాట బాగుంటుంది. మాట తీరు బాగుంటుంది. ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకోవటం, జోకులు వేసుకోవటం, అవసరమైన మాటలు మాత్రం మాట్లాడుకోవడం లాంటి అనేక శుభప్రదమైన కార్యక్రమాలు ఒక 8 రోజులు మాత్రం బుధుడు మీకు కల్పించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే తృతీయంలో, ద్వితీయంలోను, తృతీయంలోను కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 5 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను, తదుపరి నెలంతా కూడా తృతీయ స్థానమైనటువంటి సింహంలోను సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం చేసే కాలంలో ఈ 2వ స్థానంలో ఇబ్బందికరమైన పరిస్థితులు 5 రోజులు కల్పించినప్పటికీ మిగతా నెలంతా కూడా కుజుని యొక్క మంచి సహాయ సహకారాలు అందరూ అందిస్తూ ఉంటారు. అలాగే అతనితో పాటే కేతువు కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మిథున రాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత మామూలే. కాబట్టి ప్రతికూలత ఉన్నటువంటి గ్రహాలకి మనం ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించి ఏదో చేసుకున్నట్టయితే ఆ దోషం పోతుంది. నెల రోజులంటే పెద్ద మీరు భయపడవలసినటువంటి పని ఏమి కాదు. నెల రోజులంటే ఎంతండి? అద్దింట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా నెల అంటే ఎంత అనేది. ఇంకా ఉద్యోగం చేసేవాడికి నెలవారీ జీతం తీసుకునే వాళ్ళకి కూడా తెలుసు. తిరిగి వస్తుంది అంతే. కాబట్టి పెద్ద భయపడాల్సిన పని ఏమి లేదు. ఇదేమీ దీర్ఘకాలంగా జాతకంలో ఉన్నంతకాలం ఏ గ్రహము కూడా గోచారాలలో ఉండవు. కాబట్టి మీరు దీని గురించి పెద్దగా భయపడక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్నాయని మీరు సంబరపడవలసినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. శుభం భూయాత్.